వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఇళయరాజా గారు ఈరోజు మైత్రి మూవీ మేకర్స్కి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. అసలు ఎందుకు పంపించారు, మరి దీని వెనకాల అసలు ఏం జరిగింది, ఎందుకు పంపించాల్సి వచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఇళయరాజా గారు మైత్రి మూవీ మేకర్స్కి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే మైత్రి మూవీ మేకర్స్ అనేది టాప్లో ఉంది. సో అసలు ఎందుకు పంపించాల్సి వచ్చింది ఈ లీగల్ నోటీస్? మీరు అన్నట్టు మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో ఉన్నటువంటి టాప్ ప్రొడక్షన్ హౌసెస్లో ఒకటి. సో కంటిన్యూగా సినిమాలు చేస్తూ, అది కూడా భారీ బడ్జెట్ సినిమాలు, అంటే మీడియం బడ్జెట్ నుండి భారీ బడ్జెట్ సినిమాల దాకా ఆ ప్రొడక్షన్ హౌస్ చేస్తూ ఉంది. ఈవెన్ తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా సినిమాలు చేస్తూ వెళ్తూ ఉంది. మలయాళంలో ఏఆర్ఎం అని చెప్పేసి ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు. అలాగే రీసెంట్గా జాట్ అని చెప్పేసి సన్నీ డియోల్తో ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అలాగే లేటెస్ట్గా ఇంకొక సినిమా, తమిళ్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. సో అది అజిత్ హీరోగా వచ్చినటువంటి సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. సో బాగా ఆడుతూ ఉంది. 200 కోట్ల రూపాయల క్లబ్లోకి ఈ రోజుతో ఎంటర్ అవుతుందని చెప్పేసి సమాచారం. ఇప్పుడు మరి ఎందుకని ఇళయరాజా గారు మైత్రి మూవీ మేకర్స్కి నోటీస్ పంపారు? 5 కోట్లు తనకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఆయన అందులో డిమాండ్ చేశారు. దాంతోపాటు క్షమాపణ కూడా చెప్పమన్నారు. ఎందుకంటే అదే మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు సంబంధించినటువంటి ఒకటి కాదు 3 పాటల్ని అందులో ఇళయరాజా గారు గతంలో ఎప్పుడో చేసినటువంటి సినిమాల పాటలు అవి. ఆ 3 పాటల్ని ఆయన అనుమతి లేకుండా ఆ సినిమాలో వాటిని ఉపయోగించుకున్నారు అని ఆయన ఆరోపణ. దానికే ఆయన కాపీరైట్ ఉల్లంఘనలు పాల్గొన్నారు. అంటే నా పాటలు తీసుకోవాలంటే మీరు ఖచ్చితంగా నా పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నా పర్మిషన్ తీసుకోకుండా ఆ కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు అని చెప్పి ఆయన ఆ నోటీసు పంపారు. సో ఆయన అంటే కేవలం డబ్బు మాత్రమే డిమాండ్ చేసి ఊరుకోవాలి, క్షమాపణ కూడా చెప్పమన్నారు. అలా చేసినందుకు మొదటి నుంచి కూడా మనం చూస్తే ఇళయరాజా గారు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనలాగా ఇంత పట్టుబట్టి ఈ కాపీరైట్ చట్టాన్ని ఉపయోగించుకొని ఎవరు కూడా ఆయనలాగా పోరాడట్లేదు. మనం చూస్తే చాలా సంవత్సరాల క్రితమే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర వీళ్ళిద్దరి మీద ఆయన కేసు పెట్టారు. ఎందుకంటే కచేరీల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కచేరీల్లో తన పాటల్ని తన అనుమతి లేకుండా పాడుతున్నారు. అలా పాడటం కూడా కాపీరైట్ ఉల్లంఘన కిందే వస్తుంది. ఎందుకంటే వాటి యొక్క సృష్టికర్తని నేనే, ఆ పాటల సృష్టికర్తని. దాని కంప్లీట్ ఆ ట్యూన్స్ అన్నీ నావే. మీరు వాటిని కాన్సర్ట్లలో మీ సంగీత బృందం చేత అవి పాడిస్తున్న, ఆ బాణీలు వాయిస్తున్నారు, మీరు పాడుతున్నారు. అవి నా సొంత వాటిని మీరు ఎలా చేస్తారని చెప్పేసి ఆ రోజుల్లోనే ఆయనకి ఎస్పీ గారికి లీగల్ నోటీస్ పంపించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇనిషియల్ డేస్లో ఇళయరాజా గారికి మ్యూజిక్ డైరెక్టర్గా ఆ అవకాశాలు రావటంలో బాలసుబ్రహ్మణ్యం గారి పాత్ర చాలా ఉంది, చాలా అనుబంధం కూడా ఉంది. పర్సనల్గా కూడా ఇద్దరి మధ్య చాలా అనుబంధం ఉంది. అయినప్పటికీ కూడా ఈ విషయానికి వచ్చేటప్పటికి, అంటే పాటల దగ్గరకు వచ్చేటప్పటికి, మ్యూజిక్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఎవ్వరి మాట వినను, నాకు నా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గౌరవించాలి అని ఆయన స్పష్టంగా చెప్పారు. దాని మీద ఆయన పాపం చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. బాలు గారు, నా మంచి స్నేహితుడిని, నేను ఒక సోదరులాగా భావిస్తాను, కానీ నా మీదే ఇలా చేస్తాడా, నాకు లీగల్ నోటీస్ పంపిస్తాడా ఇళయరాజా అని బాలుగారు బాధపడ్డారు. సో అయినా కానీ చెల్లించలే ఇళయరాజా. ఆ తర్వాత కాలంలో చూస్తే ఈ మధ్య అంటే 2023 నుంచి అనుకుంటా మంజుమేల్ బాయ్స్ అని చెప్పి ఒక సినిమా మలయాళంలో వచ్చి, మలయాళంలోనే అది అందులో స్టార్స్ ఎవరు లేరు, అక్కడి సూపర్ స్టార్ల సినిమాలను మించి అత్యధిక వసూలు సాధించిన సినిమాగా ఒక చరిత్ర సృష్టించింది. కోడైకెనాల్లో ఉండేటువంటి గుణ కేవ్ అనే దాంట్లోకి వెళ్ళి అక్కడ
నిషిద్ధ ప్రాంతంలోకి సెక్యూరిటీ కళ్ళు కప్పి దాంట్లోకి వెళ్ళి అక్కడ ఒక లోయలో పడిపోయినటువంటి ఆ మంజుమేల్ బాయ్స్ కథ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా అంటే యథార్థంగా జరిగిన కథనే వాళ్ళు యాజిటీజ్గా తీశారు. అవును. అలాంటి సినిమాకి బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. పెద్ద హిట్ అయింది. ఓటీటీలో కూడా సూపర్ డూపర్ హిట్ అది. ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా బాగా ఆడింది అది. ఎస్, అంటే తెలుగు ఇండస్ట్రీ మీన్స్ మీరు అంటే తెలుగు వర్షన్. అవును, ఓటీటీలో తెలుగు వర్షన్ కూడా చాలా బాగా ఆదరణ పొందింది. సో ఆ సినిమాకి అందులో తన పాటను ఉపయోగించుకున్నారని చెప్పి దర్శక నిర్మాతలకు ఆయన లీగల్ నోటీస్ పంపాడు. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పి. ఆ తర్వాత రజనీకాంత్ కూలీ సినిమా కూడా అదే తరహాలో అందులో కూడా ఏదో పాతది పాట ఒకటి ఆయన పాట ఒకటి ఉపయోగించుకున్నారు. దానికి లీగల్ నోటీస్ పంపారు. సో వాళ్ళు క్షమాపణలు చెప్పడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పాలంటే ఈ 2 ఏళ్లలో ఇది 3వ సినిమా. వీళ్ళైతే ఏకంగా 3 పాటలు ఉపయోగించుకున్నారు. సో ఆయన ఇప్పటికే గతంలోనే ఇలాంటివి చేసినప్పుడు కాపీరైట్ ఈ యాక్ట్ని ఆయన ఉపయోగించుకుంటూ ఆయన లీగల్ నోటీసులు పంపిస్తున్నారనే విషయం ప్రపంచానికి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలిగా వాళ్ళు. అవును. ఆయన ఒకవేళ పాటలు ఉపయోగించుకుంటూ ఉంటే ఆయన అనుమతి తీసుకోవాలి. సరే, ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో ఒక ఇళయరాజా సాంగ్సే కాకుండా కొన్ని ఫైట్ సీన్స్ కాడ కానివ్వండి అండ్ కొన్ని సీన్స్ దగ్గర వేరే సాంగ్స్ కూడా వేరే వాళ్ళవి కూడా యూజ్ చేశారు. సో మరి వాళ్ళు కూడా ఇప్పుడు కాపీరైట్ ఈ లీగల్ నోటీస్ పంపించే అవకాశం ఏమైనా ఉందంటారా? కొంతమంది ఏంటంటే కొంతమంది సంగీత దర్శకులు ఎందుకులే మనం ఫ్యూచర్లో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి కదా, వీళ్ళతోటి సామరస్యంగా ఉందాము, వాళ్ళతో అనవసరంగా ఎందుకు గొడవలు పెట్టుకోవటం, రేపు మనం ఇలా చేసామంటే మళ్ళీ మనకు అవకాశాలు రావు, ఇలా పేచీలు పెడుతున్నామనే ఉద్దేశంతో మిగతా ప్రొడ్యూసర్స్ దర్శకులు కూడా మనం దూరం పెడతారు అనేటువంటి ఏదో ఒక చిన్నపాటి భయంతోటో బెరుగుతోటో వాళ్ళు చూసి చూడనట్టు పోతూ ఉన్నారు. ఎవరో కూడా ఇళయరాజా లాగా కాపీరైట్ యాక్ట్ని ఉపయోగించుకుంటూ సో ఇలా లీగల్ నోటీసులు పంపించట్లేదు. ఇక్కడ ఏంటంటే ఈ కాపీరైట్ చట్టం ప్రకారం ఏంటంటే ఆ సినిమా నిర్మాతకి అలాగే ఆ పాట ఎవరైతే కంపోజ్ చేశారో వాళ్ళకి ఆ పాట రాసిన వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. అందుగురించి ఈరోజు మనం ఒక పాట ప్లే చేస్తే మ్యూజిక్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తుంది వాటా షేర్ వెళ్తుంది, అలాగే లిరిక్ రైటర్కి కూడా వెళ్తుంది. ఎంతో కొంత రాయల్టీ అంటారు దాన్ని, అది వెళుతుంది అనమాట, కంపల్సరీగా ఇవ్వాలి. అది చట్టం. 2019లోనే మద్రాస్ హైకోర్టు ఇళయరాజాకి ఈ హక్కుల్ని దఖలుపరుస్తూ తీర్పు కూడా ఇచ్చింది. ఆయన 4500 పాటలు ఎన్నో చేశారు. వాటన్నిటికీ కూడా కాపీరైట్ చట్టం అనేది వర్తిస్తుంది. ఎవరైనా సరే ఆ పాటలను ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఆయన అనుమతి తీసుకోవాలి, లేని పక్షంలో మీరు ఈ చట్టానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోబడతాయని చాలా హైకోర్టు, మద్రాస్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడు దాన్ని అవకాశంగా తీసుకుని ఆయన అంటే నాకు ఇప్పుడు మీరు సినిమాలు ఇవ్వకపోతే పర్వాలేదే పోండే, కానీ నా హక్కు నాది. సో అలాంటి ఒక నిఖార్సైనటువంటి వ్యక్తిత్వం అయింది. అందుగురించే ఆయన ఇలా ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ లాంటి ఒక దిగ్గజ ప్రొడక్షన్ కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు, క్షమాపణ చెప్పమని డిమాండ్ చేశారు. కేవలం డబ్బులు ఇస్తే సరిపోదు, ఇలా వాడుకున్నందుకు గాను. మరి ఇప్పుడు ఏం చేస్తారు? దీనికి అధిక్ రవిచంద్రన్ అని డైరెక్టర్. సో అతను తీసుకునేది అతని ఆలోచన ఆ పాటలు పెట్టాలనేది. కానీ ఆ పాటలకు సంబంధించినటువంటి అవి పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇళయరాజా గారి ఆయన ఒప్పుకున్నట్లుగా అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటే తప్ప వేసుకోవడానికి లేదు. ఆయన ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇవ్వాలి, ఇచ్చి పెట్టుకోండి. ఇది ఆయన రూలు. నేను ఓకే వాడుకోండి అని అనాలి, లేకపోతే నాకు ఎంత డబ్బులు ఇచ్చి వాడుకోండి అని చెప్తాడు. సో ఇలా ఇప్పుడు ఆయన ఇప్పుడు అందరూ కూడా భయపడతారు. ఇప్పుడు ఇళయరాజా గారు క్లాసిక్స్ ఆయన ఇచ్చిన సాంగ్స్ సందర్భానుసారం వాడి సినిమాలో ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా ఆయన నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. లేదు సో ఆయన ఏదన్నా మీరు వాడుకుంటున్నారు కాబట్టి నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అంటాడు, అది ఇచ్చి వాడుకోవాలి. సో ఇది ఏదో చేయాలి. సో అలా చేయనందువల్లే ఇప్పుడు ఈరోజు గుడ్ బ్యాడ్ అగ్లీకి సమస్యలు వచ్చాయని చెప్పాలి నిర్మాతలకి. మరి దీనికి వీళ్ళు మైత్రి మూవీ మేకర్స్ నవీను,
రవిశంకర్ ఏం చేస్తారు? ఆయనకి సమాధానం ఇస్తారా, క్షమాపణలు చెప్తారా, లేదా చూసుకుందాం కోర్టులో అంటారా? మరి ఇదంతా కూడా రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.